హాయ్ అండి. నమస్తే. నేను మీ కళ. వెల్కమ్ బ్యాక్ టు కళాతడి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కూర కారం, మసాలా కారం, సాంబార్ కారం అంటారు కదా! ఇంట్లోనే మనం దీన్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. నేనైతే ఇక్కడ గుంటూరు మిర్చి, ఘాటు మిర్చి అనమాట ఇది. 2 కిలోలు తీసుకున్నాను. ఈ మిర్చి బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి బల్లార్ మిర్చిని నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది ఎందుకు అని అంటే కలర్ కోసం అనమాట. ఈ మిర్చి అంత పెద్దగా ఘాటు ఉండదు. మొత్తం ఒక 2.5 కిలోలు నేను మిర్చి తీసుకున్నానండి. ఈ కాయలు ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని శుభ్రంగా మనము ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇలాంటి కాయలు ఉంటే కనుక వాటిని తాలుకాయలు అంటాము, వాటిని ఏరేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తోటి ఈ మిర్చిని అంతా కూడా ఇలా తుడిచేసుకోవచ్చు. తుడుచుకొని మనం ఒక రోజంతా ఎండబెట్టేసుకోవాలి. అలా ఎండబెట్టుకుంటే మనకి సాయంత్రానికి కాయలు గలగల అంటూ చక్కగా పిల్లమంటూ ఎండుతాయి అన్నమాట. వాటిని మనం ఇరిపితే సౌండ్ కూడా వస్తుంది. అప్పుడు మనకి తొడాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఎండిపోతాయి సాయంత్రానికి. బాగా తొడాలన్నీ తీసేసి మరుసటి రోజున ఎండలో పెట్టేసుకోవాలి. మనం మధ్యాహ్నానికల్లా కారం పట్టించుకోవాలన్నమాట. ఈ లోపల మనము ధనియాలు వేయించేసుకుందాము. ధనియాలు కేజీకి 200 గ్రాములు పడుతుంది. అంటే నేను ఇక్కడ 2.5 కేజీలు తీసుకున్నాను కాబట్టి నాకు 500 గ్రామ్స్ ధనియాలు పట్టినాయి. ఇవి 2 తడవలుగా వేయించేసుకున్నాను. దోరగా వేయించుకోండి. అలాగే మెంతులు ఒక 100 గ్రాములు, జీలకర్ర ఒక 100 గ్రాములు కూడా వేయించుకోండి. ఈ వేయించిన ఈ 3 కూడా మనము ఎండుమిర్చిలో కలిపేసి మనం మిల్లు పట్టించుకోవాలన్నమాట. తర్వాత ఒక 250 గ్రామ్స్ వెల్లుల్లిపాయలని మనము పొట్టు తీసేసి ఒలిచి ఉంచుకొని కారం మిల్లు నుంచి వచ్చిన తర్వాత వాటిని మనం పేస్ట్ చేసేసుకొని వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసి కారంలో కలిపేయాలన్నమాట. ఇలాగా మెంతులు కూడా వేయించేసుకోండి. వేయించుకొని దోరగా వేయించండి. ఈ కలర్ రావాలి. ఇలా వస్తే మనకి కారం మంచి స్మెల్ వస్తుంది అనమాట. జీలకర్ర కూడా పచ్చివాసన పోవాలి, పచ్చి ఉండకూడదు. బాగా వేయించేసేయండి, దోరగా వేయించండి. వేపేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కూడా కలిపేసి మనము కారంలో కలిపేసి మిల్లు పట్టించేసేయాలి. ఇదిగో మిల్లు నుంచి కారం ఇలా వచ్చేసింది మనకి. ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలని మిక్సీ వేసేసుకొని పేస్ట్ని కూడా దీనిలో కలిపేసుకోండి. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. కారం కూడా మనకి బయట కారం హెల్దీ కాదండి. మనం ఈ కారంలో అయితే తొడాలు కూడా తీసేసుకొని చక్కగా క్లీన్ చేసుకుని వాటిని మిరపకాయలను కూడా మనం తుడిచి ఎండబెట్టుకున్నాము. చక్కగా దగ్గరుండి చేసుకున్నాం కాబట్టి మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. కొంచెం శ్రమని అనుకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇయర్ అంతా కూడా మనకు వస్తుంది. మనకి ఈ కారము 2.5 కిలోలు ఎండుమిరపకాయలకి తొడాలు ఒక హాఫ్ కేజీ పోయినాయండి. ఇప్పుడు ఈ కారంలోని ఈ వెల్లుల్లిపాయలు కూడా కలిపేసేద్దాము. బాగా కలిపేసుకోండి. మెత్తగా వేసాం కదా, ఇది వెల్లుల్లిపాయ గుజ్జంతా కూడా దీంట్లో కలిసిపోవాలి. ఇలా కలిపేయండి. 2.5 కిలోల ఎండుమిర్చికి 1/2 కిలో తొడాలు పోతే మనకి అందులో మనం ఇప్పుడు ఒక 500 గ్రాములు ధనియాలు వేసాము, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, 250 గ్రాములు వెల్లుల్లి వేసాం. మొత్తం కలిపి మనకి 3 కేజీలు అవుతుంది. ఒక 50 గ్రాములు పసుపు కూడా వేస్తాం. ఇప్పుడు పసుపు కూడా నేను కొమ్ములు తీసుకొని ఎండబెట్టి మిల్లు పట్టించానండి. అది కూడా చూపిస్తాను నేను. ఇంట్లోనే చేసుకోండి, హెల్తీగా ఉంటుంది. పసుపు చూసారా ఎంత బాగుందో. కలర్ కానీ ఒక 50 గ్రాముల పసుపు కూడా ఇందులో వేసేసుకుంటే మొత్తం కారం మనకి 3 కిలోలు వచ్చింది. మొత్తం అంతా కూడా కలవాలి బాగా. పసుపు, ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కారము పొడి పొడిలాడేలాగా చేతితోటి కలపండి. నాకు వీడియోలో చూపించడానికి కుదరలేదు. ఇలా కలిపేసేయండి. ఇలా ఉండాలన్నమాట. మంచి కలర్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో, ఎంత హెల్తీగా ఉందో. ఈ కారాన్ని నేను ఇలాగా మందపాటి పార్సల్ కవర్స్లోకి తీసేసుకుని సీల్ చేసుకున్నానండి. అలాగే గాజు సీసాలో కనుక పెట్టుకోవాలనుకుంటే మనము ఎయిర్ టైట్ కంటైనర్ సీసాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒత్తి పెట్టేసేయండి. బాగా ఒత్తేయండి. ఎయిర్ అనేది లేకుండా, గ్యాప్లు ఎక్కడా లేకుండా బాగా ఒత్తేయండి. ఒత్తేసి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైన నిల్వ ఉంటుంది. మీకు కనుక ఇలా డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే ఈ పైన డీప్లోని ఇలాగ చట్నీలు కానీ, కారం కానీ, పసుపు కానీ ఏవైనా ఇలా స్టోర్ చేసుకోవచ్చు.
మీరు ఆవకాయ వీడియో చూసే ఉండుంటారు కదా, అదేనండి ఆ పచ్చడి. అలాగే ఈ కవర్లు కూడా నేను ఇలా పెట్టేసుకున్నాను. కారము, పసుపు అనేవి అవి. ఇలాగని చట్నీని కూడా ఏమైనా ఉంటే నేను అలాగే స్టోర్ చేసుకుంటానండి. 1 ఇయర్ పైనే ఉంటుంది. మనం ఎప్పుడు తీసినా కూడా ఆవకాయ పచ్చడి అయితే ఈరోజే పట్టినట్లు ఉంటుంది. అలాగే కారాలైనా కూడాను. మీకు గనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.